హలో అండి, జై శ్రీకృష్ణ. ఈరోజు 38 టెస్ట్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ముందుగా లెంత్ 14 ఇంచులు ప్లస్ 1 ఇంచు కుట్టు కోసము. నేను హాఫ్ ఇంచు వాడతాను కుట్టు కోసము. ఇంకా 38 చెస్ట్ కాబట్టి 9.5 వస్తుంది. దానికి 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకున్నాను, ఎక్స్ట్రా కుట్టు కోసం 11.5 అవుతుంది. ఇంకా మనకు కస్టమర్ నడుము 35.5 ఉందండి, అంటే 9 ఇంచెస్కి ఒక పాయింట్ మాత్రమే తక్కువ ఉంది. అందుకని 9 ఇంచెస్ పెట్టేసి ఇంకా 2.5 ఎక్కువ పెట్టాను కుట్టు కోసము. 1 ఇంచు టక్స్ కోసం వస్తుంది మనకి. 1.5 ఇంచు వరకు మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం వెళ్ళిపోతుంది. మొత్తం కలిసి 11.5 ఇంచులు. ఓకేనా. తర్వాత 2 ఇంచులకి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం మార్కింగ్ పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్ కోసము. ఆ తర్వాత కస్టమర్ యొక్క నెక్కును బట్టి ఇక్కడ 6.5 ఇంచులు ముందుగల్లా. ఆ తర్వాత మనము ఇక్కడ 1/2 ఇంచు లోతు తీసుకున్నాను ముందుగా. ఆ తర్వాత మనం టక్స్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మెయిన్గా చూడండి, టక్స్ ఎట్లా వేసుకోలేదు అనేది చెప్తాను. ఇక్కడ మనకు చెప్తా కావాలంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లాగా మనం డ్రెస్ వేసుకుంటే ఎలానో అలా ఉండాలి అంటే మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచులు తీసుకున్నాను. లేదు మీకు షార్ప్గా ఉండాలి అంటే 10.5 తీసుకుంటే సరిపోతుంది. 10.5 నుంచి టక్స్ మీరు 2.5 తీసుకోండి షార్ప్గా ఉండాలి అంటే. ఇంకా ఈవిడకి 11 తీసుకొని నేను 2.5 ఇంచులు ఎక్స్ట్రా లెంత్ తీసుకున్నాను టక్స్ కోసము. ఇంకా మార్కింగ్ 1 ఇంచు మాత్రమే పెట్టాను. మీకు షార్ప్గా ఉండాలి అంటే 38 చెస్ట్కి ఇక్కడ 1.5 ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు 2.5 తీసుకోండి టక్స్ కోసము మొత్తం కలిపి. నేను ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా. ఇట్లా మనము ఒక్కొక్క ఇంచు తీసుకున్నప్పుడు సైడ్కి ఇక్కడ 1 ఇంచు ఖచ్చితంగా పెంచుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఎందుకు అనంటే మనకి వెనుక పాటు 1 ఇంచు టక్స్ పెడతాము కదా, 1 ఇంచు మాత్రమే వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు వచ్చేసి 2 ఇంచులు వెళ్ళిపోతుంది. ఇట్లా 2 ఇంచులు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మనకి ఖర్చు కోసం తగ్గుతుంది. కాబట్టి ఆ 1 ఇంచును మనము పెంచుకుంటే ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపినప్పుడు మనకు ఖర్చు సరిగ్గా ఉంటుంది. ఇక్కడ ఎంత అయితే ఉంటుందో ఖర్చు ఇక్కడ కూడా అంతే ఉంటుంది అనమాట. ఓకేనా. లేదంటే మనకి ముందర గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్లౌజ్ ఇట్లా మడత పెట్టినప్పుడు మధ్యలో మీకు ఇట్లా గ్యాప్ వస్తుంది అనమాట. ఈ 1 ఇంచు పెంచకపోతే ఇలా ఇక్కడ 1 ఇంచు పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇంకా టక్స్ కోసము ఇక్కడ 11 పెట్టుకున్న తర్వాత 2.5 పెట్టేసాను కదా, ఇక్కడ 1 ఇంచు పెట్టేసి ఇక్కడ 2 ఇంచులు, ఇటు నుంచి 2 ఇంచులు, ఇటు నుంచి 2 ఇంచులు, ఇటు నుంచి 2 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ముందు 2 ఇంచులు పెట్టేసుకున్నాను. ఓకేనా. ఇట్లా పెట్టుకుంటే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ మార్కింగ్ ఎక్కడైతే ఇటు నుంచి ఇటు కొలిచినప్పుడు ఈ పాయింట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ పాయింట్ కాబట్టి దానికి స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ మనకి ఇట్లా పట్టుకున్నప్పుడు సమానంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి లైన్ తీసుకొని దీంట్లో కలుపుకోవాలి. అలాగే ఇక్కడ 2.5 ఇంచులు ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి ఇట్లా ఒక లైన్ కొట్టుకోవాలి. అంతే అండి. ఒకవేళ అర్థమైతే కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.